ఏ విషయాన్నైనా ఎంతో చక్కగా గుర్తుపెట్టుకునే మా వదినకి సడన్ గా ఈ మతిమరుపు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎలా వస్తుంది? ఒకవేళ వయసు వల్ల వచ్చిందైతే ఏదో చిన్న చిన్న విషయాలు మర్చిపోతారు కానీ మరీ జీవితానికి సంబంధించిన విషయాలు ఎప్పుడు మర్చిపోరు. ఆ మాటకొస్తే నాకు మతిమరుపు రావాలి. రాలేదే అంటే మా వదిన విషయంలో ఏదో జరిగింది. అది ఆస్తి కోసం జరిగిందని నాకు అనిపిస్తుంది. అందుకే నిజ నిజాలేంటో తేలే వరకు ఈ సంతకాల్ని వాయిదా వేయమని చెప్తున్నాను. ఏమయ్యా ట్రస్టు, చెప్పింది అర్థమైందా? లేక నీకు అర్థమయ్యేలా ఇంకోసారి చెప్పమంటావా? అవసరం లేదు మేడం, మీరు చెప్పినట్టుగానే ఈ విషయాన్ని కొన్ని రోజులు వాయిదా వేద్దాం. ఏయ్, ఎందుకు వాయిదా వేస్తావు? అయినా ఈ ఆస్తి నాది. నేను గంగనని చెప్తున్నాను కదా, మరి ఎందుకు వాయిదా వేస్తున్నారు? వీళ్ళ వల్ల మా ఆస్తి అంతా పోతే దానికి ఎవరు బాధ్యులు? మీరా? చెప్పండి. చూడమ్మా, ఇక్కడ ఆస్తికి అసలైన వారసురాలు నువ్వా కాదనే విషయంపై అనుమానాలున్నాయి. ఆ అనుమానాలు తీరకుండా ఈ ఆస్తి మొత్తం నీకెలా హ్యాండ్ ఓవర్ చేస్తాం చెప్పు. సో చాముండేశ్వరి గారు కోరిన దాని ప్రకారం మా నిర్ణయాన్ని కొన్ని రోజులు వాయిదా వేస్తున్నాం. ఇక మేము వెళ్ళొస్తాం మేడం. మంచిదండి. చాలా సంతోషం వదినా. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అవే మాటలుదినా. ఇది నా మనవరాలు గంగకి సంబంధించిన ఆస్తి. దీన్ని కాపాడుకోవడంలో నాకు కూడా బాధ్యతుంది. ఏయ్ మంగా, పైన దేవుడున్నాడే, మంచి చేసేవాళ్ళకి ఖచ్చితంగా మంచి జరిగేలా చేసి తీరుతాడు. మేక తోలు కప్పుకున్నంత మాత్రాన పులి మేక అవుతుందా? గంగాని నువ్వు పేరు మార్చుకున్నంత మాత్రాన మంగవి కాకుండా పోతావా? ఇప్పుడే నీ నిజస్వరూపమేంటో నేను నిరూపిస్తానే. నువ్వు మంగవి కాదని చెప్పడానికి కావలసిన సాక్ష్యాధారాలతో సహా మొత్తం ట్రస్ట్ వాళ్ళకి చూపించి నిన్ను రోడ్డున పడేయకపోతే నా పేరు జగదీశ్వరే కాదే. బాగా చెప్పావు వదినా. ఇక నేను వెళ్తాను. పద వదిన, కారు దాకా నేను వస్తాను. రా. అమ్మ మంగ, నువ్వు అనుకున్నది ఒకటైతే ఇంకోటి జరుగుతుంది. అసలుకే మోసం వచ్చేలా ఉంది. ఇప్పుడు ఎలా తల్లి చేయడం? ఈ ప్రమాదం నుంచి నువ్వెలా బయటపడతావో ఏమో, ఒకటే టెన్షన్ గా ఉంది. ఏయ్, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టాలని చూడకండి. చిరాకేస్తుంది. మా అమ్మమ్మ అంత కాన్ఫిడెంట్ గా నేను గంగని కాదు అని నిరూపిస్తానని చెప్పిందంటే దానికి కారణం ఆ గౌరీ. ఆ గౌరీని కలిస్తే అసలు గంగెవరో తెలిసిపోతుంది. అందుకే ఇప్పుడు మా అమ్మమ్మ గౌరీని కలిసి ఆ గంగ ఎక్కడుందో తెలుసుకోవడానికే వెళ్ళింది. దానికంటే ముందుగా నేనే గౌరీని కలిసి మా అమ్మమ్మకి సాక్ష్యం దొరకకుండా చేయాలి. చేసి తీరుతాను. ఆ పేరే గారు బయలుదేరారా? మీకోసం అందరూ వెయిటింగ్ అండి ఇక్కడ. అడ్రస్ గుర్తుందిగా? అయ్యో అది కాదండి, శ్రీనగర్ కాలనీలో సత్యసాయి నిగమం ఉంది కదా, దాని అపోజిట్ లైన్లో 3వ ఇల్లు మాదే. త్వరగా వచ్చేయండి. ఓకే అండి. హలో, వరుణ్. యూ ఇడియట్! రోడ్డు ఏమైనా మీ బాబుదా? రోడ్డు కడ్డంగా నడుస్తున్నావు, యూజ్లెస్ ఫెలో. ఏయ్ ఆగు! ఏయ్ ఏయ్ ఏయ్!
సార్ మీకేం కాలేదుగా లేవండి మెల్లిగా మెల్లిగా సార్ మెల్లిగా జాగ్రత్త. కాలు సక్కరంగా రావట్లేదు స్వామి. పక్క తీసుకోండి మెల్లిగా. ఇతని ఈ కాలనీ 3వ వీధిలో ఉంటాడు. మీకు తెలుసా? తెలుసండి, ఆ ఐస్ క్రీమ్ బండి కూడా ఇతందే. అయితే ఏమనుకోకుండా ఇతని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అలాగే ఇదిగో ట్రీట్మెంట్ కోసం ఈ డబ్బు ఉంచండి. అలాగే. ఆటో భయ్యా, దగ్గరలో ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళవా? అలాగే. కొంచెం హెల్ప్ చేయండి త్వరగా. జాగ్రత్తగా వెళ్ళండి. చాలా సంతోషం బాబు. పర్లేదు, మీకేం కాదో ధైర్యంగా ఉండండి. ఆటో పోనీ. రాక్షసి మనిషికి ఏమైందో కూడా చూడకుండా తిట్టేసి వెళ్ళిపోయింది. మళ్ళీ కనిపించని దాని సంగతి చెప్తాను. ఈ ఐస్ క్రీమ్ బండిని ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? 3వ లైన్లోనే అతను ఇల్లు అని చెప్పారు కదా. ఇప్పుడు ఎలాగో పేరే రావడానికి టైం పడుతుంది. ఈలోగా నేనే వెళ్ళిచ్చేస్తాను. ఇప్పుడు కార్లు బైకులు ఎక్కి బోర్ కొట్టింది. దీన్ని కూడా ఒకసారి ట్రై చేద్దాం. త్వరగా రా మామ, అవతల అమ్మకి ఎట్ట ఉందో ఏమో. వస్తున్నాను కదమ్మా, పద. రా. భూమి నేను 2 చేతులతో కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పద పదరా, గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా. అంకుల్ 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 మాకు 2 చాకోబార్లు ఇవ్వరా? ఇది నాది కాదమ్మా, వేరే అంకుల్ది. అయితే మాకు ఇవ్వండి అంకుల్. సరే ఉండు, తీసుకో. ఇదిగో. అమ్మా గంగా, ఇది కళ నిజమా? కళ్ళెదురుగా మనిషి ఉన్నాడు కదా మామ, నిజమే. పద. వామ్మో. ఛ! ఇంకా సేపు ఉంటే నేను ఐస్ అమ్మే వాళ్ళ మారిపోతానేమో. సిద్ధు, కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఐస్ క్రీమ్ అమ్ముకుంటాడు. హే బంగారం, నువ్వా? నువ్వు ఐస్ అమ్ముతావా? చిచి, నేను ఐస్ అమ్మడం ఏంటి? మరి దీని మీద పల్లీలు అమ్ముతున్నావా బాబు? బంగారం, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఇది నాది కాదు. నీది కానప్పుడు అందరికీ ఐస్ ఐస్ అని అర్థం ఎందుకు ఎత్తున్నావు? అది యాక్చువల్గా నువ్వేం చెప్తావో నాకు తెలుసు బాబు. బాబు నాకు ఫుల్గా సహాయం చేసినప్పుడు ఈ బాబు మనసు ఎంతో చల్లగా అనుకున్నాను. మరీ ఇంత చల్లది అనుకోలేదు నాయన. అరే, నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు. అర్థమైనంత వరకు చాలు. నీ సావు నువ్వు సావు, మేము వెళ్ళాలి. హలో హలో హలో, నా డబ్బులు నాకు ఇచ్చి అప్పుడు వెళ్ళండి. అమ్మ గంగా, నాకు తెలియకుండా ఈ బాబు దగ్గర ఐస్ ఎప్పుడు కొన్నావమ్మా? మామ, నేను ఈయన దగ్గర ఐస్ కొండవేంది? మరి బాబు అడుగుతుంది ఐస్ డబ్బులు కాదా? కాదు. కాదా? మరి ఏ డబ్బులు? రెస్టారెంట్ లో నేను బిల్లు కట్టినా కట్టలేదని డబ్బులు తీసుకుంది. ఆ డబ్బులు. అవా? అయితే మనకు తెలీదు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఉన్నప్పుడిద్దా తీసుకో. నిజమా? నిజం. ఓటు ఒట్టు. థ్యాంక్స్. దేనికి బాబు అంత ఆనందపడిపోతున్నా? చేతిలో చేయి వేసి నన్ను తాకినందుకు. ఆహా, నేనెంత అదృష్టవంతుని. ఇదంతా నీ వల్ల. మధ్యలో నేనేం చేశానమ్మా? వెళ్దాం.
డాడీ చెప్పండి. అరే సిద్ధు ఎక్కడున్నావురా? పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. ఓకే డాడీ, 5 minutesలో ఉంటా. ఓకే. మంగా వచ్చినవ తల్లి, నీ గురించి ఆలసిస్తా ఉన్నానమ్మా. నువ్వే వచ్చేసినావు. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు సల్లగా ఉండాలా. ఏ ఆపు! నువ్వెవరే నన్ను బ్లెస్ చేయడానికి? ఆఫ్టర్ ఆల్ ఒక గూడెం దానివి, గూడెం దానిలో ఉండు. ఎక్స్ట్రా చేయకు. అట్టా అన్నమాకమ్మా, రేపు నీ పుట్టినరోజు కదా. నేను సచ్చేలోగా నా బిడ్డ పుట్టినరోజుని ఒక్కసారైనా కళ్ళారా చూడాలని, నీ పుట్టినరోజుని జరిపించాలని ఆశగా ఉన్నాదమ్మా. నా ఆశ తీరకుండానే వెళ్ళిపోతానేమోనని బెంగగా ఉంది తల్లి. ఇంకొకసారి నన్ను మళ్ళీ నీ బిడ్డ అన్నావో చంపేస్తాను, జాగ్రత్త. నీ కలలో కూడా అలా ఊహించుకోకు, అండర్స్టాండ్? అయినా నేను చెప్పిన పని చేయకుండా నువ్విలా జరగని వాటి గురించి కలలు కంటూ టైం వేస్ట్ చేస్తున్నావా? యూజ్లెస్ ఫెలో. లేదమ్మా, నువ్వు చెప్పిన పని నేను మర్చిపోలేదు. అయితే గంగ ఫోటో తీసావా? తీసినానమ్మా. ఏది తీసావా? ఎక్కడా ఎక్కడా? చూపించు. ఆ గంగ నేను చూడాలి. చూపించు. నీకు చూపించాలనే భద్రంగా నా కాడే దాచుకున్నానమ్మా. ఇప్పుడే చూపిస్తాను. త్వరగా చూపించు. త్వరగా చూపించు. ఆ గంగను ఎప్పుడెప్పుడు చూస్తానని నేను ఎదురు చూస్తున్నాను. ఇదిగోనమ్మా. ఇడియట్, స్క్రీన్ లాక్ అయింది. ఓపెన్ చేసివ్వు. ఇట్టయ్యమ్మా. ఇదిగమ్మా. ఏయ్ గౌరీ, ఇంతమంది సెంట్రీలున్నా నీ దగ్గరికి సెల్ ఎలా వచ్చింది? చెప్పు, ఎలా వచ్చింది? జైల్లో సెంట్రీలు, ఖైదీలు సెల్ ఫోన్ వాడొద్దని నీకు తెలీదా? అసలు నీకు సెల్ ఎవరిచ్చారు? మాకు చెప్పకుండా ఈ సెల్ నీ దగ్గరున్నందుకు నిన్ను, నీకు ఈ సెల్ ఇచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తాను. నీకు హెల్ప్ చేసిన వాళ్ళని ఇదే జైల్లో ఊసలు లెక్క పెట్టిస్తాను. చెప్పు, ఎవరిచ్చారు? ఈ అమ్మాయి ఇచ్చిందా? చెప్పు. ఏమ్మా, ఈ సెల్ నువ్వే ఇచ్చావా? ఓ నేరస్తురాలికి సహాయం చేసినందుకు నీకిప్పుడే శిక్ష పడేలా చేస్తాను. చెప్పు. నో, నాకేం తెలీదు. తనకి సెల్ నేనివ్వలేదు. తనకే పాపం తెలీదు. నోర్మోయ్, తన్నివ్వకపోతే తనకెందుకు నువ్వు ఫోన్ ఇవ్వబోయావు? రెడ్ హ్యాండెడ్గా దొరికావని తప్పించుకోవాలని చూస్తున్నారా? వదలను. మేడం, నేను నిజమే చెప్తున్నాను. నాకు ఫోన్ ఇచ్చింది ఈ అమ్మాయి గారు కాదు. మరెవరు? అది జగదీశ్వరమ్మ గారు. జగదీశ్వరి దేవి గారా? అవును మేడం, తనే నాకు ఫోన్ ఇచ్చినది. గిరిజా,
గిరిజా మేడం ఇంకెప్పుడు గౌరీని చూడ్డానికి జగదీశ్వరి దేవి గారిని లోపలికి రానివ్వకు. ఓకే మేడం. అట్నుంచటే పంపించాయి. ఏమన్నా అంటే నాతో చెప్పు. అలాగే మేడం. చూడమ్మా, నీకు విజిటింగ్ టైం అయిపోయింది. నువ్వు ఇక వెళ్ళొచ్చు. ఓకే మేడం. ఛా! ఇంకొక్క సెకండ్ ఉన్నా నేను ఆ గంగను చూసేదాన్ని. కానీ నీ వల్లే, నీ చాతకనితనం వల్లే నా శత్రువుని నేను చూడలేకపోయాను. నీలాంటి దాన్ని నమ్ముకున్నందుకు నాది నాది బుద్ధి తక్కువ. అది కాదు తల్లి, ఇట్ట అవుతాదని నేను మాత్రం అనుకున్నానా తల్లి? నోర్మోయ్! ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. నీ వల్ల ఆ గంగ ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను. దాన్ని చూసి నాకు శత్రుశేషం లేకుండా చేసుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు అదెలా ఉంటుందో తెలుసుకోలేకపోయాను. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఛీ! త్వరగా రా మామ. అమ్మకేమైనాదో ఇప్పుడు ఎట్టా ఉన్నదో అమ్మని చూడాలని నా మనసు ఆరట పడుతోంది. అయినా పాపి చిరాయవని ఊరికే అన్నారా? మీ అమ్మతో తొందరగా సావాలే అమ్మా. మామ, ఇంకొక్కసారి మా గౌరమ్మనేమన్నా అన్నావంటే బాగుంటది చెప్తున్నాను. నోరు మూసుకుని రా. పద. జమ్మంటే ఆనే నిల్చొని సుత్తవింది మామ. రా. ఆగు, అటు చూడు. మీ అమ్మని చంపాలని చూసింది అదే కదా? అవును మామ, అదే అదే మా గౌరమ్మని అన్నయ్యంగా పొట్టను పెట్టుకోవాలని చూస్తున్నది. ఇంక దాన్ని నిడిచిపెట్టే ప్రసక్తే లేదు మామ. మా గౌరమ్మనే చంపాలని చూసిన ఆ రాక్షసి బతకడానికి వీల్లేదు. దాన్ని ఇప్పుడే అమ్మమ్మమ్మమ్మ, ఆగమ్మా, వద్దు. అసలే అది రాక్షసిలా ఉంది. నేనేమో చేస్తుందేమో అమ్మా. నన్నిడు మామ. దాన్ని అంత చూడందే నేను ఇన్నుండి వద్దమ్మా, వద్దమ్మా, నా మాట విను అమ్మా. ఎంత ధైర్యమే నీకు? మా గౌరమ్మనే సంపాలని సుత్తావా? నిన్ను బదలే, నీ అంత సుత్తాను. ఏయ్, ఎవతివే నువ్వు? నన్ను కొడుతున్నావు? నిన్ను కొట్టడం కాదే, నరికి పోగులు పెడతాను. అసలు నీకేం పాపం చేసినదని మా గౌరమ్మని సంపాలని చూసావే? నిన్ను బతకనివ్వనే. ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? అసలు నువ్వెవరే నన్ను కొట్టడానికి? నిన్ను వదల్లే. అయ్యో,